ప్రధానంగా దెబ్బతినేది మాత్రం ఏఐడిఎంకేనే. ఎందుకంటే అక్కడ ఒక చరిస్మాటిక్ ఫేస్ లేదు, ఒక బలమైన నాయకుడు, కొన్ని లక్షల మందిని ఆకర్షించగలిగిన ఒక నాయకుడు, ఒక ఫేస్ లేకపోవడం వల్ల ఏఐడిఎంకే అనేది బాగా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. బహుశా వచ్చే ఎన్నికల నాటికి ఏఐడిఎంకే క్యాడర్ అంతా కూడా టీవీకే వైపు, విజయ్ వైపు వెళ్ళిపోవటం వల్ల ఎప్పుడు కూడా 3 పార్టీలు అనేవి బలంగా ఉండటం సాధ్యం కాదు. ఏదో 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుంది. బహుశా ఇప్పటికున్న పరిస్థితులను బట్టి అటు స్టాలిన్ ఉన్నారు, స్టాలిన్ తర్వాత స్టాలిన్ కొడుకు కూడా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఏఐడిఎంకేలో చూసినప్పుడు ఒక బలమైన నాయకత్వం కనిపించని పరిస్థితి ఉంది. కాబట్టి బహుశా ఏఐడిఎంకే ఇంకా వచ్చే 5 ఏళ్లలో కొంత కనుమరుగయ్యే అవకాశం ఉంది. దానికి ఉన్న క్యాడర్ ఇప్పటికే చూసాం మనం. ఇంతకుముందు అనుకున్న మనం పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడే డిఎంకే వైపు వెళ్ళాడు. ఇంకా చాలామంది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఇతర క్యాడర్ కూడా అటు డిఎంకే వైపు కానీ ఇటు టీవీకే వైపు అని వెళ్ళి బహుశా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇటు డిఎంకే అండ్ టీవీకే మధ్యలోనే ప్రధాన పోటీ ఉండి ఏఐడిఎంకే ఒక నామమాత్రంగా మిగిలిపోయే అవకాశం ఉంది. బట్ ఒకసారి వెస్ట్ బెంగాల్ సార్, వెస్ట్ బెంగాల్లో దీదీ ఆల్మోస్ట్ 14 సంవత్సరాల 327 రోజులు పరిపాలించారు. 3 కాన్సిక్యూటివ్ టైమ్స్. అక్కడ ఎటువంటి అవకాశం కూడా లేదు వేరే పార్టీకి. సో బీజేపీ 2016లో గెలిచింది 3 స్థానాలు, 2021 గెలిచింది 77 స్థానాలు. ఇప్పుడు ఆకంగా 190 కనీసం ఊహకందనేటువంటి రీతిలో అద్భుతంగా ముందుకెళ్ళగలిగింది. సో ఆల్మోస్ట్ తను స్వీప్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయారు. అంతటి స్థాయిలో ఘోర పరాజయాన్ని చవి చూసారు దీదీ. సో తన పొలిటికల్ ఫ్యూచర్ ఏముండబోతోంది? బీజేపీ ఈ ఉత్సాహంతో ఇంకా ఎటువంటి వాటిపైన స్కెచెస్, అప్కమింగ్ ఎలక్షన్స్ అంటే ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్లో తెలుగు స్టేట్స్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఇంకా ఎటువంటి స్కెచెస్ కొత్త రూపాల్లో బీజేపీ రాబోతోంది? మనం బెంగాల్ గురించి చెప్పుకున్నప్పుడు మనోజ్, అక్కడ నిజానికి చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడానికంటే ముందు దాదాపు 3 దశాబ్దాలు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పాలన జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ పాలనలో ప్రతిపక్షాల మీద చాలా తీవ్రమైన అణచివేత జరిగింది. ఆ అణచివేతకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చాలా తీవ్రమైన పోరాటం చేశారు. వీధి పోరాటాలు చేసి కమ్యూనిస్టు పార్టీల్ని బాహాబాహి ఎదుర్కొని అక్కడ అధికారంలోకి రాగలిగారు. అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ దాదాపు మీరు అన్నట్టు 14 సంవత్సరాల సమ్ డేస్ అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలపైన కూడా విపరీతమైన ఒక అణచివేత అయితే జరిగింది. ఆ అణచివేతకు వ్యతిరేకంగా మళ్ళీ ప్రజలు తిరగబడ్డారని చెప్పుకోవాలి. బహుశా ఇంకొక 2 పర్యాయాలు 3 పర్యాయాలు బీజేపీ అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఏమైంది, ఒక్కసారి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ ఎదగలేని పరిస్థితి క్రియేట్ చేశారు. ఇప్పుడు బహుశా బీజేపీ కూడా మళ్ళీ మమతా బెనర్జీ పార్టీ మీద ఖచ్చితంగా కేసులు పెడతారు. వాళ్ళ బలమైన నాయకుల మీద, ముఖ్యమైన నాయకుల మీద, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ మీద కేసులు పెట్టి ఖచ్చితంగా వాళ్ళని విచారణ పేరుతోటి ఖచ్చితంగా వేధించే అవకాశం అయితే ఉంటుంది. అక్కడున్న సంప్రదాయాన్ని బట్టి చూస్తుంటే మరో 2 పర్యాయాలు 3 పర్యాయాలు బీజేపీ అధికారంలో కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. అంటే మమతా బెనర్జీ పైన ప్రతీకారం తెచ్చుకోబోతుందా బీజేపీ? అది ప్రతీకారం అని మనం అనాలా వద్దా అనేది వేరే విషయం. కాకపోతే ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నా అంతకుముందున్న ప్రభుత్వాన్ని మీద రకరకాల అవినీతి ఆరోపణలు ఉంటాయి. ఆ ఆరోపణల మీద ఖచ్చితంగా ఎవిడెన్స్ సేకరిస్తారు. వాటికి సంబంధించి విచారణ కమిషన్లు ఉంటాయి, వాటి మీద కేసులు పెడతారు. తర్వాత ఏ పార్టీ క్యాడర్ వాళ్ళు బయటికి వచ్చి ఉద్యమాలు చేయడానికి వీలు లేకుండా రకరకాల ఆంక్షలు విధిస్తారు. ఆ పార్టీ మళ్ళీ ఎదగని విధంగా, ఎదగడానికి అవకాశం లేని పరిస్థితులు క్రియేట్ చేసి ఎవరైనా సహజంగా అంతే చేస్తారు. కాకపోతే బెంగాల్లో మాత్రం ఇట్లాంటి ఒక ప్రతీకార రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతకుముందు కమ్యూనిస్టులు ఇంతకుముందు చెప్పిన దాదాపు 3 దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ను కానీ ఎదగకుండా చేశారు. అప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలు. తను కాంగ్రెస్తో విభేదించి టీఎంసీ పెట్టుకున్న తర్వాత చాలా అణచివేత ఎదుర్కొని దాదాపు వీధి పోరాటాలు చేశారు, కమ్యూనిస్టులతో చేసి గెలిచారు. బహుశా ఇప్పుడు కూడా మళ్ళీ మమతా బెనర్జీ బీజేపీతో అలాంటి వీధి పోరాటాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా బీజేపీ వైపు నుంచి కూడా కేసులు, అణచివేతలు ఇవన్నిటి కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి మమతా బెనర్జీకి ఏర్పడుతుంది. కేరళ విషయానికి వస్తారు. ఫైనల్గా కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉండేది లాస్ట్ 5 ఇయర్స్గా, లాస్ట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఎక్కడైనా బతికుందా అంటే కేరళ వినిపించేది, కేరళలో చాలా బలంగా ఉండేది. ఇప్పుడు అక్కడ కేరళలో కమ్యూనిస్టు పార్టీ ఓడిపోయింది అనడంతో ఇక దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ అనేటువంటి పదం లేకుండా పోతుందా? బీజేపీ దీన్ని సక్సెస్గా చూస్తోంది. బికాజ్ మేము కమ్యూనిస్టుని కొల్లగొట్టాం, వాళ్ళ బంధాన్ని తెంచేసాం, ఆ కమ్యూనిస్ట్ మొత్తం కూలిపోయింది కాబట్టి కమ్యూనిస్ట్ అనే పదం ఇకపై దేశంలో వినిపించదు అని అంటోంది బీజేపీ. నిజానికి ఇదేమి ఫస్ట్ టైం కాదు కమ్యూనిస్ట్ పార్టీలు ఓడిపోవటం. అక్కడ 2 పార్టీల కూటమి ఉంటుంది, యూడీఎఫ్ అండ్ ఎల్డీఎఫ్. ఈ కూటములు
వరుసగా ఒకరి తర్వాత ఒకరు, నిజానికి పినరాయి విజయన్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు కూడా అక్కడ యూడిఎఫ్ ప్రభుత్వం ఉంది. అక్కడ బీజేపీ సంబరపడడానికైతే పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే బీజేపీ మాత్రం అధికారంలోకి రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, లేదంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి బీజేపీ పెద్దగా అందులో సంతోషపడడానికైతే ఏమీ లేదు. మనం అనుకున్నట్టు కేరళ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా, కాబట్టి సౌత్ ఇండియాలో బీజేపీకి అంత మాస్ బేస్ కానీ బలమైన ప్రజా మద్దతు లేకపోవడం వల్ల నిజానికి కొంత సంతోషపడవచ్చు. ఇప్పుడున్న ఒక ప్రత్యర్థి ఓడిపోయాడని చెప్పుకోవచ్చు, కానీ ఇంకొక ప్రత్యర్థి అధికారంలోకి వచ్చాడు, అది బీజేపీ గమనించాలి. ఓకే, సో యాజ్ లైక్ అక్కడ నార్త్ ఇండియాలో జరుగుతున్నట్టుగా ఇంత వాస్ట్గా 2016లో 3 seats, 2021లో 77 సడన్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ వాళ్ళకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్తో రేపటి రోజున ఇంకా ఇక్కడ అప్గ్రేడ్ అయిపోయి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశ సౌత్ ఇండియాలో జరుగుతా, అది కేరళనే కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, అండ్ లైక్ కర్ణాటక కానీ, ఈ స్టేట్స్లో జరగవచ్చు. డెఫినెట్గా జరుగుతుంది. అసలు బీజేపీ టార్గెట్ దాదాపు బీజేపీ నార్త్ ఇండియా అంతా క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణ భారతదేశం మాత్రమే బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉంది. దానికి ప్రధాన కారణం దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక డిఫరెంట్ ద్రవిడియన్ కల్చర్. ఇక్కడి ప్రజలకు హిందీ భాషతో సంబంధం లేదు. తర్వాత చెప్తే నిజానికి ఇక్కడ ఒక ద్రవిడ కల్చర్ ఉంది. కొంత హిందూ మతానికి వ్యతిరేకంగా అనుకోవచ్చు, కొంత కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఎక్కువ ఉంది. అందువల్ల ఇక్కడి ప్రజలు మతం ఆధారంగా పోలరైజ్ కావటం, మతం ఆధారంగా విడిపోవటం అనేది సాధ్యం కాదు. ఇక్కడ ఏంటంటే కొంత కులపరంగా విడిపోయిన సంఘటనలు ఉన్నాయి, కానీ మతం ఆధారంగా విడిపోవటం అనేది దక్షిణ భారతదేశంలో సాధ్యం కాదు. పైగా ఇక్కడి ప్రజలు ఎక్కువగా అంటే హిందీని కానీ, లేదా ఏదైతే బీజేపీ తీసుకొస్తున్న హిందూ పోలరైజేషన్ అనేది అంత ఈజీగా జరగదు. అందువల్ల ఇప్పటికిప్పుడుగా బీజేపీకి సౌత్ ఇండియాలోకి రావటం అనేది సాధ్యం కాదు. అయితే బీజేపీ వైపు నుంచి మాత్రం ఆ ప్రయత్నం నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో కొంత సక్సెస్ కాగలుగుతుంది.